కరోనాలో వచ్చేస్తున్నాడు, కరోనాలో జాగ్రత్త అండి, జాగ్రత్త. మీరు సాకలోనేమో అలా సందులోంచి వచ్చి బట్టలు ఉతికి సారేసిపోతాడు, నువ్వు కూడా అలా బయట నుంచి వచ్చేసి అంట్లు వేసిపో మొన్నట్లాగా. ఇంట్లో పని ఎందుకు చేస్తాం, చేసుకుంటాం, ఏం చేస్తాం, సచ్చినట్టు చేసుకోవాల్సిందే కదా. దేవుడు అలా పెడుతున్నాడు. ఈ రండ్లు అందరూ కూర్చుని తినేస్తున్నారు పనులు పెట్టుకుని. ఎవరు బాగా అక్కలేదు నేను చేసియాక మా ఇంట్లో చాలు, అదే చాలు పెడితే పెట్టండి. నేనేమి వెళ్ళను. ఇక దుమ్ములు మళ్ళీ మా ఓడొచ్చాడు మా ఇక మళ్ళీ దులపలే. ఇంకోసారి తలుపులన్నీ తుడవాలి, మీ ఆయన తుడమ్మంటాను ఈసారి. సత్తి కూడా వస్తాడు కదా. కరోనా అంటమ్మా గమ్మును పనులు చేసేసుకుని మరి మన ఇంట్లో ఫంక్షన్ నాటికి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ముమ్మరంగా ఉందంటే మా పాపే రాదు హైదరాబాద్ నుంచి, అలా ఆయన పంపరు, భయం, ఆయనకి అసలే భయం. అంటే హైదరాబాద్లోనే ఉన్నాయంటే బాబా, వైజాగ్లోనే హైదరాబాద్లో ఉన్నాయంట. వార్తలు చూస్తున్నాను, వార్తల్లో చెప్పట్లేదు, ఇడిగా వస్తున్నది. ఏమో నమ్మాలని చెబుతున్నాడా. ఏమో జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా దేవుడు పరిచి పెడుతున్నాడు అందరికీ. అది మేము ఇగో కరోనా టైంలో ఎండబెట్టేసి ఉంచుకున్నాం అనుకో కరివేపాకు. కరోనా టైంలో కూరలు కూడా కొన్నాం. ఆ కరివేపాకు పొడి, ఆ కొత్తిమీర పొడి, ఆ పచ్చడి, ఈ పచ్చడి, పెరుగు మరి వెళ్ళకూడదు కదా కూరగాయలు అవి సరిపెట్టేస్తాం. ఇంకోటి ఉందా, బీట్రూట్, క్యారెట్ బాగా మే నెలలో రోహిణీలో ఎండబెట్టాలి. ఎండబెట్టి పొడిని చేసుకోవాలి, మెంతులోటి పొడిని చేసుకోవాలి. నానబెట్టి మొలకొచ్చాక పొడిని చేసుకుని ఉంచుకుంటే ఉసిరికాయ పొడిని అది అవి నీళ్ళలో కలుపుకుని తాగేస్తాం. ఓపిక లేకపోయినా నీళ్ళు కాసుకుని ఓపిక లేకపోయినా ఎవడన్నా ఇచ్చి ఓపిక లేదు, ఎవడో నువ్వు లాంటిదని రాలేదనుకో కాసి నీళ్ళు పోసుకుని తాగేస్తాం. షుగర్లో గట్రా ఉండవు. అది ముసలోళ్ళు ఇలా మాట్లాడారంటమ్మా. ముసలోళ్ళు ఇలా మాట్లాడితే మెంటలు ఉండదు, మెంటల జబ్బు రాదంట. మా వాణి గారు పెట్టారు, అందరికీ పెట్టాను. తప్పకుండా చూడండి, అందరూ బాగా మాట్లాడుకోండి. ఎవరికాళ్ళు పనుడు అదే లక్ష్మి, మేళ్ళు లక్ష్మి వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటే చాలు. సొల్లు సొటారాలు వెళ్ళంటే వెళ్ళక్కర్లేదు, మీటింగ్లు ఎట్టక్కర్లేదు. మన ఇంట్లో మేళ్ళు లక్ష్మితో నవ్వుతూ మాట్లాడితే అదే చాలు అంట, అదే పరమానందం అంట. ఆనందమే పరమానందమే. మా లక్ష్మీదేవికి వాళ్ళ అమావాస్యని మానేసింది, మంచి రోజు చూసేరు కట్టాను. ఇక్కడ గోరుచిక్కుడికాయ మంచిదంట. గోరుచిక్కుడికాయ తింటే మంచిది, కానీ లేట్ అయిపోతుందని బద్ధకం వచ్చి వండడం. కానీ అదొకటి. ఇది ఈ కంచం ఇలా పెడతానికి కారణం ఏంటంటే చెక్క కూరలు కోసి చెక్క దాని మీద అసలు కోయదు, ప్లాస్టిక్ దాని మీద అసలు కోయకూడదంట. ప్లాస్టిక్ది కరిగి మన నోట్లో, చెక్కదేమో ఫంగస్ వచ్చేస్తుంది. అందుకని కంచం బోర నుంచి టకటక కూసేస్తున్నాం. మా కోళ్ళు 2 శాఖలు పంపింది, మీకు నచ్చింది తీసుకోండి అందే, ఇదిగో నచ్చింది తీసేస్తున్నాం, టకటక కూసేస్తున్నాము. నాకు అమెరికా నుంచి 2 శాఖలు వచ్చింది, 2 ఇది 3. రా 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 కో శాఖ. నిజంగా ఏం చేస్తా, నేను ఇచ్చిన జాకెట్ ఏం చేస్తా, నేను ఇచ్చి కోసుకుంటాను. గోరుచిక్కుడు ఆరోగ్యానికి, ముసలోడు బాగా మాట్లాడుకుంటే ఆరోగ్యం ఉంటుందంట. ఎక్సర్సైజ్ చేయాలి. నేనంటే మొక్కలు పెంచుతున్నాను, అదే సాగు. యాగం అన్నీ అందులో అయిపోతున్నాయి. జ్ఞానం ఒకటి చేస్తున్నాను కదా, అది ఇది అన్నీ నాకు కలిసి వస్తున్నాయి. నేను వెళ్ళక్కర్లేదు, జ్ఞానానికి ఏమి వెళ్ళక్కర్లేదు. మళ్ళీ వచ్చి వెళ్ళమంటాం, చెప్పు వెళ్ళమంటున్నావు కదా, వెళ్ళమంటున్నాను. నేను వెళ్ళక్కర్లేదు. అదే మీకు ఇంట్లో సరిపోద్దురండి, నాకు ఇంట్లో సరిపోతుంది. ఇంట్లో పని చేస్తున్నానే, చూస్తున్నావా లేదా? వాళ్ళు పని చేస్తున్నారండి, మీరు చేసినట్టు నేనే చేయలేకపోతున్నాను. గొప్ప ఎవడ చెప్తాడు, నా గొప్ప నేను చేసిన పని ఎవడ చెప్తాడో, ఎవడ చెప్తాడు. కొంతమందికి మా 4 వస్తాయి, మా 4 వస్తాయి ఉన్నారనుకో, ఎవరికో ఉడుతుంది, నన్ను బాగడం అట్లా తెగ పొగిడేస్తుంది. పాప ఒక్కడే మా మధ్యగా లేదు, చక్కగా ఇల్లుగా చేసుకుంటున్నారు. నా మాట నోటంటే రాదు ఆ మనిషికి. ఆ మనిషి రాదు, ఇంకే 10 గొప్ప గుడితో పట్టి అలకలా కొట్టుకుంటుంది. నేను అది ఎవరికి అల్లుడి తిని ఎర్రాలు కొండి పెడతాం, దాంట్లో పడి
ఊళ్ళన్నది లేదు అక్కడ ఉంది. ఎక్కడ పోయింది ఎంత నీతులు చెప్పిందో నాకు అక్కడ. అయ్యో పిల్లోడు వాళ్ళ తండ్రి లేక పిల్లోడు కష్టపడుతున్నాడు, మీరు కష్టపడుతున్నారు అన్న మాట రావట్లేదు. అంటే వాళ్ళంటే పేరు వీళ్ళంటే పేరు తొక్కలో చూడుకోవాలని అంటారు. అందుకే తొక్కలో చూడుకోవడం సార్లే తక్కువ చూడుకోవడం. మా పెద్ద అత్తయ్య పాపం రాలేక రోజు ఫోన్ చేసి పొంగిపోతున్నారు. పాప ఎంత ఇదిగా చేసుకుంటున్నారో రాము లేదు, నాకు అదే బాధగా ఉంటాయి. మా నాన్నగారితో చాలా బాగా పొగిడింది, చాలా బాగా పొగిడింది. ఒక్కొక్కరికే ఇల్లు సార్లు తెలియదంట, ఇల్లు సార్లు తెలియదు, ఏం మాట్లాడో తెలియదు, ఏం పని చేస్తున్నారో కూడా తెలియదు. అదే మరి అందుకనే ఇలాంటి మెసేజ్లు చూడాలి, చదవాలి, ఆరోగ్య సూత్రాలు పాటించుకోవాలి.